ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించుటలేదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూసితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. ఎవరునూ ఎన్నడూనూ దేవుని చూడలేదు, కానీ తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక దేవుడే ఆయనను ఎరుకపరచెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు జయంతి ఒక విధంగా జాగరణ పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఒక 4 వారాల పాటు మనం ఈ పండుగ మహోత్సవం కొరకు ఆధ్యాత్మికంగా ఎంతో సిద్ధపడి, ఆయన జన్మదినం మనందరికీ కూడా దేవుని యొక్క కృపా సత్యాలతో నింపబడాలని సిద్ధపడి ఈ దేవాలయానికి నడిపించబడ్డాం. ఈ పూజలో ప్రధాన యాజకుడిగా మన మేత్రాసన కాపురైనటువంటి బిషప్ రాజారావు గారు మన కొరకు మనందరితో కలిసి ఈ దివ్య బలి పూజను సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆంధ్ర శ్రీ సభ యాజమాన్యంగా నడిపిస్తున్నటువంటి దివ్యవాణి మన కథోలిక ఛానల్ వాళ్ళు ఈ దివ్య బలి పూజను ఇస్తున్నారు. కాబట్టి మన ద్వారా, మన బిషప్ గారి ద్వారా ఈ దివ్య బలి పూజను ఈ దివ్యవాణి ఛానల్ వీక్షించే వారందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఈ కథీడ్రల్ దేవాలయం నుంచి భక్తితో దివ్య బలి పూజను చూసే వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ, ఆ దేవాది దేవుడు కృపా సత్యాలతో మన జీవితాలలో ఉండాలని, కృపా సత్యాలతో మనను ఆయన ఆశీర్వదించాలని ఆయనతో చెప్పారు. ఆ సమరయ స్త్రీతో ఆత్మయందును సత్యమందును ఆరాధన జరగాలి. కాబట్టి ఈ దివ్య బలి పూజ ఆత్మయందును సత్యమందును నెరవేర్చబడి ఆ ప్రభువునకు ఘనత మహిమ స్తోత్రాలు, మనందరికీ ఆశీర్వాదకరాలు, మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదము కృప అనుగ్రహాలు లభించాలని ప్రార్థన చేద్దాం. Say
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభుని శాంతి సమాధానములు మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి పూజకు, క్రిస్మస్ పూజకు మీ అందరిని ఇంకొకసారి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీతో పాటు చాలామంది దివ్యవాణి వీక్షకులు ఈ పూజను కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. క్రిస్మస్ అనేది ఒక మాటలో చెప్పాలి అంటే ఇది ప్రేమ పండుగ. దేవునితో సత్సంబంధాన్ని కోల్పోయినటువంటి మనిషిని తిరిగి రక్షించటానికి దేవుడే తన దైవ ప్రణాళికను ఏర్పాటు చేసి తాను దివిని వీడి భువికి వచ్చి మనిషిగా జన్మించి మనిషికి ఒక మహోన్నతమైనటువంటి జీవన మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి శుభవేళ ఈ క్రిస్మస్ పండుగ. అంధకారంలో ఉన్న ప్రపంచానికి ఓ వెలుగు రేఖగా ఉదయించాడు క్రీస్తు ప్రభు. నేర్పించాడు మనందరికీ ప్రేమ పాఠం, చూపించారు మనందరికీ ఒక ప్రేమ మార్గం. ఆ ప్రేమ మార్గంలో పయనిస్తూ పగలు ప్రతీకారాలు విడిచిపెట్టి సమతా మమతా భావాలతో ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించడమే క్రిస్మస్ పండుగ యొక్క పరమార్థం. ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్న సమయంలో, ఈ పూజా సమయంలో మనం కూడా మన తోటి క్రైస్తవులను గుర్తించుకోవాలి. ఎక్కడో నార్త్ ఇండియాలో కొన్ని రాష్ట్రాలలో ఈ క్రైస్తవులకు ఈ పండుగ చేసుకునే ఫ్రీడమ్ వాడుకలు లేకపోయింది. చాలామందిని హింసిస్తున్నారు. ఎవరైనా ఈ క్యారల్స్ పాడుతూ ఉంటే వాళ్లను పాడనివ్వకుండా చేశారు. ఇంకా ఏదైనా అఘాయిత్యాలు జరిగాయో నాకు తెలియదు, కానీ అక్కడ మటుకు ఒక విధమైన క్రీస్తు అంటే, క్రైస్తవులంటే ఒక వ్యతిరేకత ప్రారంభమైంది. కానీ నీ శత్రువులను ప్రేమించడి అని చెప్పాడు క్రీస్తు ప్రభు. వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు క్రీస్తు ప్రభు. వాళ్ళు మనకు శత్రువులు అయితే మనం మటుకు వాళ్లకు శత్రువులం కావు. ఇది ఒక పాఠం మనం ఇతరులకు నేర్పవలసింది. క్రైస్తవులకు ఎవరు శత్రువులు కాదు. మనం ఎవరిని శత్రువులుగా పరిగణించం. అది మన వీక్నెస్ కాదు, ప్రభువు చెప్పిన సూత్రం, జీవిత సూత్రం. కాబట్టి ఇటువంటి మంచి దేవుణ్ణి అందరూ తమ జీవితాల్లోకి ఆహ్వానించేటట్లు ఈరోజు ఈ దివ్య పూజలో మనం ప్రార్థన చేద్దాం. ఇంకొకసారి మీ అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, ఏల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. చూపుము మేము నీకు దోహము చే
దయచూపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున
పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపచేసితివి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశమందునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనం ఒక కుమారుని బడసితిమి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలోను నఫ్తాలి మండలములను అవమానమున ముంచెను. కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకును, అన్యజాతి వారు వసించు గలిలియా రాష్ట్రము వరకు గల ప్రదేశములు కీర్తిని బడయును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన త్రావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తులు గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయి శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిచిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరిడుదురు. ఇది ప్రభువాక్కు. ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా, మమ్ము దీవించుమా.
యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా ఆదిలోన మరియను ఎన్నుకొన్న బాలుడా మరియ గర్భాన నవమాసాలు వసించి మా జన్మ వైనాన్ని దీవించిన బాలుడా సర్వోన్నతుడవై సర్వశక్తిమంతుడవై పసికందువుగా జన్మించిన బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా పశువుల పాకలో పవలించిన పావనుడా కాపలారాధనలను అందుకున్న బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా
జ్ఞానమౌ సత్యమౌ సర్వలోక పాలక రారాజుల ప్రమాణములు అందుకున్న బాలుడా ఓ యేసు ప్రభువా నీ దివ్య బాల్యమును కొనియాడెదము మేము కొనియాడెదము మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా రెండవ పఠనము. మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయెను. భక్తిహీనతను లౌకిక వ్యామోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోక జీవితమందు జీవించుచు సర్వోన్నతుడగు మన దేవుని రక్షకుడగు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలయునని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గలవారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ప్రభువు వాక్కు.
ప్రభువు మీతో ఉందునుగాక. పునీత లూకాసు వ్రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 14 వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యముందు జనాభా లెక్కల సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణకు రేనియు సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకున్నటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు నిశ్చితార్థం చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రవస కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పుత్తి గుడ్డలలో చుట్టి పశువుల చుట్టులో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములు చోటు లేకుండెను. ఏలయన వారికి సత్రములు చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెలను పొంచుటకు కాయుచుండిరి. దేవమాత వారిదట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిల భయభ్రాంతులైతిరి. దేవతతో వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉంచుట మీరు చూచెదరు. ఇది మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నతమైన స్థలములో సర్వేశ్వరునికి మహిమ. భూలోకములో ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునగాక. భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఒకానొక ఊరిలో ఒకానొకప్పుడు వింతైన వ్యక్తి ఒకడు ఉండేవాడు. అతడు క్రిస్మస్ వేడుకలను నిశితంగా విమర్శిస్తూ ఉండేవాడు. దేవుడైన వాడు మానవుడిగా జన్మించటం ఒక బూటకం అని భావించేవాడు. అందువలన దేవుడు నరావతారుడై మానవుల మధ్య వసించాడు అనే విషయాన్ని తాను అవలీలగా త్రోసిపుచ్చేవాడు. ఈ పవిత్ర సంఘటనను గురించి చాలాసార్లు అవహేళనగా మాట్లాడుతూ ఉండేవాడు. అయితే అతడు బుద్ధిహీనుడు కాదు, భయము భక్తి లేనివాడు కాదు, చాలా మర్యాదస్తుడు, అందరితోనూ కలుపుగోలుగా ఉండేవాడు, స్నేహశీలి, కుటుంబ విషయాలలో శ్రద్ధాపరుడు, ఉదార స్వభావి, సహృదయుడు. అయినా దేవుడు నరునిగా జన్మించాడు అంటే మాత్రం అతడు అది నమ్మశక్యం కాదనేవాడు, ససేమిరా అంగీకరించేవాడు కాడు. ఒకరోజు
అతడు రోజువారీ గుడికి వెళ్ళి వచ్చే అలవాటు ఉన్న తన భార్యతో ఇలా అన్నాడు, చూడు, నిన్ను నిరాశపరచడం నా ఉద్దేశం కాదు. అయినా దేవుడు నరుడు అయ్యాడు అని అంటూ గగ్గోలు చేసే వారి వాదన నాకు మింగుడు పడటం లేదు, అంతు పడటం లేదు. అట్టి వాదన అర్ధరహితంగా ఉందని పలికాడు. ఒకరోజు ఈ సంఘటన జరిగింది. అది క్రిస్మస్ వేడుకల సమయం గనుక అతని భార్య పిల్లలు కలిసి అర్ధరాత్రి పూజకు దేవాలయానికి వెళ్ళారు. అతడు మాత్రం వారితో పాటు గుడికి వెళ్ళలేదు. నేను కపట వేషధారునిగా ప్రవర్తించలేను, నేను గుడికి రాలేను, మీరు వెళ్ళండి, నేను మీ కొరకు ఇక్కడే వేచి ఉంటాను అని అన్నాడు. వారంతా గుడికి వెళ్ళిపోయిన కాసేపట్లో ఈ కథ ఐరోపా దేశం నుంచి వచ్చింది. వారి గుడికి వెళ్ళిపోయిన కాసేపట్లో మంచు కురవడం ప్రారంభమైంది. క్షణక్షణం పెచ్చు పెరుగుతూ వచ్చింది. అది ఆఖరికి గాబరాపరిచేటంత సుడిగాలి వానలాగా మారింది. ఏమి జరుగుతుందో చూద్దామని అతడు కిటికీ వద్దకు వెళ్ళాడు. చూచాడు, వచ్చి ఇంటిలోనే చలి కాచుకుంటున్నాడు. ఇంతలో అతనికి వింత శబ్దాలు వినిపించడం మొదలైంది. ఏదో వచ్చి తన కిటికీ అద్దాలను గట్టిగా తాకుతున్నట్టు అనిపించింది. పైనుండి రాలిపడుతున్న మంచుగడ్డలు వచ్చి తగులుతున్నాయా అనుకున్నాడు. కానీ ఆ శబ్దాలు ఎక్కువయ్యాయి కనుక అతడు కిటికీ వద్దకు రాక తప్పలేదు. ఆశ్చర్యం, బయట చలికి తట్టుకోలేక ప్రాణభీతిలో ఉన్న కొన్ని పక్షులు వచ్చి కిటికీ అద్దాలను ముక్కుతో పొడుస్తూ ఉన్నాయి. లోపలికి ప్రవేశించాలని అవి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ ప్రమాద స్థితిలో అవి ఆశ్రయం కోసం వెదుకుతున్నాయి. కిటికీలో గుండా లోపలికి ప్రవేశించడానికి కృషి చేస్తున్నాయి. వాటికి సాధ్యపడలేదు. అవి చలికి గిలగిలలాడిపోవడం చూచి అతడు జాలి పొందాడు. కనుక అతడు ఇంటి ప్రక్కనే ఉన్న గాది తలుపులు తెరిచాడు. లైట్లు కూడా వేశాడు. ఆకాశ పక్షులకు అది చక్కని ఆశ్రయం అని తలంచాడు. కానీ ఆ పక్షులు ఆ గాదిలోనికి వెళ్ళలేదు. అతడు ఎంత ప్రయత్నించినా సరే ఏమాత్రం అవి అందులో ప్రవేశించలేదు. ఆ పక్షులను లోపలికి ఆకర్షించడానికి ఆ గాదె గుమ్మం వద్ద ఏం చేశాడంటే కొన్ని రొట్టె ముక్కలను తీసుకొని అక్కడ విసిరివేశాడు, బహుశా లోపలికి వెళతాయేమోనని. అయినా ఆ పక్షులు అంత ప్రమాదంలో ఉండి కూడా రొట్టె ముక్కలను ఆశించలేదు. అవి శక్తిని కోల్పోయి మంచు మీద కూలిపోయి రెక్కలతో రెపరెపా కొట్టుకుంటున్నాయి. వాటిని రక్షించడం అతని వలన కాలేదు. అతడు దగ్గరకు వెళ్ళి చేతులు ఊపుతూ గాది ద్వారానికి దారి చూపించాడు. అతన్ని చూచి ఆ పక్షులు బెదిరిపోయి అన్ని దిక్కులకు ఎగిరిపోవడం ఆరంభించాయి. అప్పుడు అతడు తనలో తాను ఇట్టు అనుకున్నాడు, ఆ పక్షులు నన్ను చూచి బెదిరిపోయాయంటే వాటికి నేను ఒక పరాయివానిగాను ప్రమాదకారునిగాను కనిపించి ఉంటాను. నన్ను అవి నమ్మలేదు. బయట ఎదుర్కొంటున్న ప్రమాదం కంటే నా వలన వాటికి ఎక్కువ ప్రమాదం ఉందనుకొని అవన్నీ పరారయ్యాయి. ఒకవేళ నేనే కొద్ది క్షణాలు ఒక పక్షిగా మారి ఉంటే వాటిని గాజలోనికి సురక్షితంగా తీసుకొని వచ్చిన వాడనేమో కదా అని తలపోశాడు. ఆ క్షణంలోనే అతనికి ఇటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆ క్షణంలోనే దేవాలయపు గంటలు గణగణ మ్రోగాయి. అతడు వాటి శబ్దం విని కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అవి క్రిస్మస్ పండుగ ధ్వానాలు, దేవుడే భూమి మీదకి నరుడై వచ్చిన సందేశాన్ని ప్రకటించే దేవదూతల ఆనందరాగాలు. కనుక అతడు వెంటనే మనసులోనే మోకరించి ప్రార్థించాడు. నరుడిగా పుట్టిన క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ, ప్రభు, నా కన్నులను కప్పిన పొరలు ఈరోజు విడిపోయాయి, నాకు కనువిప్పు కలిగింది. నీవు ఎందుకు మానవుడిగా జన్మించావో నాకు ఇప్పుడు అర్థమైంది అని అంతరంగంలో అనుకున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
విన్నారు కదా ఈ అర్థవంతమైన క్రిస్మస్ కథ. ఈ కథను కొన్ని ఏండ్ల క్రితం లూయి కాసెల్స్ అనే అతను రూపొందించాడు. క్రీస్తు నరవతార పరమరహస్యాన్ని ఒక ఉపమానం ద్వారా ఎంతో చక్కగా వెల్లడించాడు ఇతను. మనం ఇంతకుముందే సువార్త గ్రంథ పఠనాన్ని ఆలకించాం. యేసుక్రీస్తు జన్మించిన పరిశుద్ధ రాత్రి దేవదూతలు గొర్రెల కాపురులకు తెలియజేసిన సువర్తమానం గూర్చి మనసారా విన్నాం. అదే సందేశమును తల్లి శ్రీసభ ఈ పర్వదినము నాడు ఇక్కడికిక్కడ ఇప్పటికిప్పుడు మనకు ఇట్లు వినిపిస్తుంది. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఇండుటను మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అన్నాడు. ఇదే మీకు ఆనవాలు. ఈ మాటలు చదువుతుంటే, దూతల సందేశాన్ని వింటుంటే ఈయన జన్మ చాలా సాధారణమైనదని తెలుస్తుంది. ఇక్కడ మనల్ని విస్తుపరిచే అద్భుతం ఏమీ కనిపించడం లేదు, ఘనమైనది ఏమీ గోచరించడం లేదు. గొర్రెల కాపులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తే సంఘటనగా ఇది లేదు. వారికి ఇవ్వబడిన ఆనవాలు కేవలం పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్న ఒక శిశువు మాత్రమే. ఇది యేసుక్రీస్తు ఒక్కని విషయంలో జరిగేది కాదు. ఎందుకంటే ఈ నేలపై పుట్టే ప్రతి శిశువును పొత్తిగుడ్డలలో చుట్టి పరుండబెట్టడం సహజమే. అనగా యేసు ప్రభువు అందరి చంటి బిడ్డలలాగానే పుట్టాడు. ఈయనకు కూడా తల్లి లాలింపు అవసరం, తల్లి పాలు తొలి ఆహారం. ఈ శిశువు పశువుల పాకలో పుట్టాడు గనక ఇతన్ని ఊయలలో కాక పశువుల కొరకు ఏర్పాటు చేసిన గడ్డి పరకల తొట్టిలో పరుండబెట్టారు. ఇది కూడా సర్వసాధారణమే. ఇంత సర్వసాధారణమైన స్థితిలో పుట్టడమే గొప్ప ఆనవాలు అని దూతలు ప్రకటించారు. ఇంతటి దీనస్థితిలో జన్మించిన యేసు పాపడు ఇతరుల సహాయాన్ని కోరుకుంటున్నాడు. అయినా గొర్రెల కాపరులు ఈ శిశువునందు యెషయా ప్రవక్త వినిపించిన ప్రవచనం కార్యరూపం దాల్చిందని నమ్మారు. దేవుని వాగ్దానం పరిపూర్ణమయ్యిందని వారి హృదయాలు గుర్తించాయి. ఈ పాపడిలో ఈ దేవుని వాక్యం ఇక్కడ పరిపూర్ణమయ్యింది. యెషయా ప్రవక్త గ్రంథం నుండి గ్రహింపబడిన నేటి మొదటి పఠనంలో ఇది ఇట్లుంది: మనకు ఒక శిశువు జన్మించెను, మనము ఒక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభారమును వహించును అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం పలుకుతుంది. ఇక్కడ కూడా చంటి బిడ్డడే తన భుజాలపై రాజ్యభారాన్ని మోస్తాడు అని ఉన్నది. ఇది పూర్వకాలపు సందేశం మాత్రమే కాదు, ఇది వర్తమాన కాలపు సందేశం కూడా. ఇది మనం ఈనాడు విశ్వసించవలసిన విషయం. కావున దేవుని వద్ద నుండి తరలి వచ్చిన దూత వినిపించిన సందేశమును ఈరోజు మనం కూడా ఆలకించాలి. సువార్త గ్రంథం తెలియజేస్తున్నట్లు పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్న శిశువును దర్శించడానికి మనం మన హృదయాంతరంగంలో పయనించాలి. మనం క్రీస్తు వైపు మనసుతో వెళ్ళాలి, నిండు హృదయంతో వెళ్ళాలి. గాడ్స్ సైన్ ఈజ్ సింప్లిసిటీ. దేవుని ఆనవాలు సాధారణత్వం. గాడ్స్ సైన్ ఈజ్ సింప్లిసిటీ. దేవుడున్నాడు అంటే ఆయన సాధారణంగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఒక ఆడంబరం లేని అమాయకత్వం దేవుడిచ్చిన ఆనవాలు. అది పసిబిడ్డ రూపం. దేవుడు తనను తాను అత్యంత చిన్నవానిగా తగ్గించుకొనుటే ఆయన ఇచ్చిన ఆనవాలు. ఈ స్థితిలోనే ఆయన రాజ్యపాలనం చేస్తాడు. కనుకనే ఆయన మహాశక్తిమంతునిగా లోకప్రవేశం చేయలేదు, మహావైభవంతో లోకం ఎదుట ప్రత్యక్షం కాలేదు. ఆయన కేవలం ఒక చంటి పాపలాగే మనందరి మధ్య సాక్షాత్కరించారు. నరవతారుడయ్యాడు.
ఆయన సర్వస్వతంత్రుడుగాక మనపై ఆధారపడే సామాన్యుడిగా మన మధ్య వెలశాడు. ఆయన తన బాహుబలమును చూపి మనకంటెను తానే అతీతుడని రుజువు చేయదలంచలేదు. మనలను భయపెట్టుకుండుట కొరకు అతడు తన మహాత్మ్యమును మరుగుపరుచుకున్నాడు. యేసు పాపడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? ఆయన మన నుండి ఆశించేది ప్రేమ. ఈ కారణం వలననే యేసువు పసికందు రూపు తాలుస్తాడు. మనం ప్రేమిస్తే అట్టి ప్రేమను ఆస్వాదించాలని క్రీస్తు ప్రభు అభిలషిస్తున్నాడు. ఆయన మన నుండి కోరుకునేది ఒక్కటి ప్రేమ. ఎలాగైతే ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన పాపడు ఎలాగైతే ఇతరుల ప్రేమను తాను ఆస్వాదిస్తాడో, కావాలని కోరుకుంటూ ఉంటాడో, ఆయనను ప్రేమించి మాత్రమే మనము ఆయన హృదయాన్ని గ్రహించగలుగుతాము. ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయనతో కలిసి జీవించడం అభ్యసిస్తాం. యేసువులాగానే మనం కూడా వినయాన్ని కలిగి జీవిస్తాం. అందుకొరకు తగిన నిగ్రహాన్ని పాటిస్తాం. మరి ప్రేమలో కీలకమైన లక్షణం ఏమిటి? ప్రేమలో కీలకమైన విషయం వినయం. వినయంగా ఉన్నవాడే ప్రేమించగలడు. మనకు వినయం కావాలి. వినయం ఉంటేనే ప్రేమించగలం. వినయం లేకుండా నేను గర్వాత్ముడుగా ఉంటే నిన్ను ప్రేమించలేను. గర్వాత్ముడు నీ అవసరం నాకు లేదు అంటాడు. కానీ వినయంగా ఉన్నవాడు నీ అవసరం నాకుంది, బహుశా నా అవసరం నీకుందేమో అని ఈ విధంగా మనం ప్రేమను చూపిస్తాం. దేవుడు వినయము గల సాధారణ దశకు తనను తాను తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకొని మనం ఆయనను అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు. అర్థం చేసుకుని ఆయనను మనసారా స్వాగతించాలని, ప్రేమతో ఆయనకు చేరువు కావాలని ఈనాడు ఈ విధంగా మన మధ్య వెలసిన క్రీస్తు ప్రభువు, మన మధ్య జన్మించిన క్రీస్తు ప్రభువు, క్రీస్తు పాపడు కోరుకుంటున్నాడు. దేవుడు మన క్షేమం కోరి చాలా దిగువకు దిగి వచ్చాడు. ఈ విషయాన్ని శ్రీసభ పితృపాదులు అద్భుతంగా వర్ణించారు. పితృపాదులు అంటే ఎవరు? అపోస్తలుల శిష్యులు, తరువాత అపోస్తలుల తర్వాత 2వ 3వ తరం వాళ్ళనే మనం పితృపాదులు అంటాం. వాళ్లకు క్రీస్తు ప్రభువుని గురించి వాళ్ళు విన్నారు, తెలుసుకున్నారు, అనేక మంచి విషయాలు మనకు రాసి పెట్టారు. వాళ్ళు అద్భుతంగా వర్ణించారు. పౌలు గారు కూడా దేవుని క్రొత్త విధానాలను సర్వశక్తిమంతుడైన ప్రభు తన వాక్కును ఏమన్నాడంటే కుదించి వేశాడు. ఆదియందు వాక్యము, ఆ వాక్యాన్ని తాను కుదించి వేశాడు అన్నాడు అని వివరించాడు. ఈ భావాన్ని శ్రీసభ పితృపాదులు 2 విధాలుగా అభివర్ణించారు. ఒకటేమో దైవకుమారుడైన క్రీస్తే కదా వాక్కు, అనగా అది ఆదియందు అనంతవాక్కు అయిన తాను అత్యంత చిన్నవాడు అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ పితృపాదులు చెప్పినట్లు గాడ్ మేడ్ హిజ్ వర్డ్ షార్ట్, హీ అబ్రివియేటెడ్ హిజ్ వర్డ్. అనంతమైన వాక్కు, ఆ వాక్కుని తన ఒక చిన్న పిల్లవానిగా మార్చాడు దేవుడు. ఆ వాక్యే మనకు అనేక విషయాలు బోధించడానికి వచ్చింది. విశ్వాస సత్యాలు, దేవుని గూర్చి, దేవుడెవరో, ఎలా ఉంటాడు, ఆయన దగ్గరకు వెళ్ళటం ఎలా, ఆయన రాజ్యాన్ని ఎలా విస్తరించాలని మనం చెప్పడానికి వచ్చాడు. అందుకే ఈ చిన్న బాబులో ఏమి చేశాడు దేవుడు? గాడ్ మేడ్ హిజ్ వర్డ్ షార్ట్, హీ అబ్రివియేటెడ్ హిజ్ వర్డ్. అనగా అనంతవాక్కు అయిన తాను అత్యంత చిన్నవాడు అయ్యాడు. పశువుల గడ్డి పరకల తొట్టిలోనికి సరిపడినంత చిన్నవాడయ్యాడు. మనం అందుకోగలిగినంత పసివాడుగా రూపొందాడు క్రీస్తు ప్రభు. ఈ విధంగా తక్కువగా ఎంచబడు అత్యల్పులను ప్రేమించమని ప్రభువు మనకు ప్రబోధిస్తున్నాడు. బలహీనులకు అండగా నిలువమని వారిని గౌరవించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇట్లు బెత్లెహేము బాలుడు మన దృష్టిని సర్వ ప్రజల ఆదరణపైకి మరలిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఈతి బాధలకు, అవినీతి దూషణలకు గురి అయిన పిల్లల పట్ల శ్రద్ధ వహింపమని ఉపదేశిస్తున్నాడు. నేటి ప్రపంచంలో పుట్టగతులు లేకుండా అంతరించిపోతున్న కల్లా కపట మెరుగని పసికందులు ఎందరో ఉన్నారు. అట్టి దుస్థితి నుండి
పిల్లలను సంరక్షించాలన్నదే ప్రభుని వివాచ. ప్రాణాంతకమైన హింసాత్మకమైన యుద్ధ ప్రాంగణాలలో పిల్లలతో వెట్టి చాకిరీ చేయించుకునడం కట్టి పెట్టాలనేదే దేవుని ఆశయం. ఆకలి మంటతో అలమటించు వారి ఆకలి దప్పులను తీర్చమనేదే బాలుడిగా విచ్చేసిన దేవుని ఆదేశం. ప్రేమకు నోచుకోలేని అనాథులకు ఆశ్రయంగా నిలువమని ఈ చిన్న పాపుడు మనకు నిర్దేశిస్తున్నాడు. వీరందరి ఆర్తనాదంలో మనం వింటున్నది శిశువుగా జన్మించిన బెత్లెహేము పసిబిడ్డడి ఆర్తనాదమే. చంటి బిడ్డంతటి చిన్న స్థాయికి దిగి వచ్చిన జగద్రక్షుని నినాదమే ఇది. ఈ నినాదాన్ని మనం ఆలకించాలి. ఆధమ స్థితిలో నిస్సహాయులుగా ఉన్న పసికందులను మనం ఆదుకోవాలని పుట్టిన చిన్న బిడ్డడు మనకు తెలియజేస్తున్నాడు. ఆయనే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు బాలుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ బిడ్డలు, ఇటువంటి బిడ్డలను, నిరాశలో ఉన్న బిడ్డలను, చాలా కష్టాల్లో ఉన్న బిడ్డలను ఆదుకోవాలని మనందరికీ మనవి చేస్తున్నాడు. అందువలన ఈ పరిశుద్ధ రాత్రి మన హృదయ ప్రార్థన ఇది. చీకటిని ఛేదించుకొని వచ్చి మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న దేవుని ప్రేమ ఈ లోకపు పసికంతులనందరినీ తన కౌగిట చేర్చుకొని ఆనందించురుగాక. వారిని లాలించి ముద్దాడి ఆనందింపజేయునుగాక. పసిపిల్లల హక్కుల పరిరక్షణ కొరకును వారి ఆత్మగౌరవాన్ని కాపాడుట కొరకును మనం ఉద్యమించి వారి పట్ల సోదర ప్రేమ ధర్మాన్ని నెరవేర్చుదుముగాక. పిల్లలను ప్రేమించే దేవునికి మనము సహకారమును అందించి నిర్భాగ్యులకు నీడగా నిలుతుముగాక. మన గుండెల నుండి వెలువడు ప్రేమజ్యోతితో వారి నిత్యావసరములను తీర్చి తోడ్పడుదుముగాక. భౌతిక వస్తువుల కంటేను భగవంతుని కటాక్షమే అత్యున్నతమైనదని మనం ప్రపంచానికి చాటి చెప్పుదుముగాక. ఈ విషయంలో మనం ప్రపంచ జనులకు ఆదర్శంగా నిలవాలి. ఇది పితృపాదులు వెల్లడించిన మొదటి భావం. రెండవ భాగం ఇది ప్రతిఫలాక్ష లేకుండా పరులకు ఉపకారం చేయుట. ప్రతిఫలాక్ష లేకుండా పరులకు ఉపకారం చేయుట. దీనినే మన పితృపాదులు వాక్కును కుదించి వేయటం అంటారు. అనగా దేవుడు పవిత్ర లేఖనాల సుదీర్ఘ చర్చనీయాంశంగా కాకుండా యేసు జననమందు తన సాధారణ తత్వాన్ని వెల్లడించాడు. నిరాడంబరమైన ప్రేమ స్వభావాన్ని ప్రదర్శించాడు. గతంలో అనేకసార్లు అనేక విధాలుగా ధర్మశాస్త్రము ప్రవక్తలు ప్రబోధిస్తూ అందిస్తూ వస్తున్న అనేక ఉపదేశాలను, సందేశాలను దేవుడు ప్రేమ అనే 2 అక్షరాల పదంలో కుదించి వేశాడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పారు. దీనిలోనే సమస్తము ఇమిడి ఉంది. భక్తుని విశ్వాసమంతా ఈ ప్రేమ సూత్రంలోనే ఉంది. దేవుణ్ణి, నరుణ్ణి ఒక్క పరిధిలోనికి తీసుకుని వచ్చే ఈ ప్రేమ దైవత్వాన్ని, మానవత్వాన్ని ఒకటి చేసేది కూడా ఈ ప్రేమయే. అందుకే ప్రేమను నమ్మాలి. ఇది మనల్ని దేవునితో అనుసంధానపరుస్తుంది. ఈ ప్రేమ శాస్త్రం వినడానికి బాగానే ఉంది, కానీ దీనిని పాటించడం ఎలా అనేది చిక్కు ప్రశ్న. మన బుద్ధికి అందని, మన మేధస్సుకు అంతుపట్టని, మన తలంపులకు చిక్కని అద్వితీయుణ్ణి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమించటం ఎలా సాధ్యపడుతుంది? దీనికి తోడు దేవుని స్వరూపాన్ని మానవునికి కానరాకుండా మరుగుపరిచే ఎన్నెన్నో మార్గాలను, ఆటంకాలను ఈ ప్రపంచం సృష్టిస్తుంది. ఇట్టి పరిస్థితుల్లో ఆయనను ప్రేమించేది ఎలాగూ? అందుకే దేవుడు ఏమి చేశాడు? దేవుడు తన దూరాన్ని తగ్గించుకున్నాడు. అందుకు మనం ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. అందుకే తానే మానవుల చెంత చేరుకున్నాడు. మానవులమైన మన మధ్యనే గుడారం ఏర్పరచుకున్నాడు. మానవ హృదయానికి చేరువయ్యాడు. ప్రభు అయిన వాడు పసిపాపడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనను మనం చేరలేము అని కానీ, ఆయన మనకు అంతుపట్టడు అని కానీ యోచించే వారి సంకుచిత సంశయాలన్నింటినీ తొలగించి వేశాడు. ఆయనే
మన సాటి నరుడు అయ్యాడు, మన సోదరుడు అయ్యాడు. ఇరుగు పొరుగులో ఆయన ఉన్నాడు అనే సందేశాన్ని లోకవిదితం చేశాడు. నన్నెక్కడ మీరు చూడవచ్చంటే నీ పొరుగు వారిలో ఉన్నాను అని చెప్పాడు. నన్నెక్కడ మీరు చూడవచ్చంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో నన్ను అక్కడ చూడవచ్చు అని చెప్పారు. కాబట్టి తోడి నరుణ్ణి ప్రేమించలేని వారికి ప్రేమ ఏంటో తాను ప్రేమించి నిరూపించాడు. దేవుడే మానవులమైన మనకు మానవ రూపంలో ఒక వరంగా మారాడు. ఈ లోకపు నరుల కోసం అనగా మనందరి కొరకు మహోన్నతుడైన వాడు మరి చిన్నవాడై పుట్టాడు. కాంతివంతమైన సూర్యుడు గ్రహణానికి గురయ్యాడు. సర్వస్వతంత్రత కలవాడు భూతలమునకు బంధితుడయ్యాడు. కాలాతీతమైన వాడు కాలచక్రంలో ప్రవేశించాడు. ఆత్మస్వరూపుడైన వాడు మానవాకృతిని తాల్చాడు. దివ్యలోకంలో బలాఢ్యుడై ఉన్నవాడు నరలోకంలో బలహీనుడయ్యాడు. ఇదే మన ఊహకు కూడా అందని యేసుక్రీస్తు జనన సాహసం. మరియమాత తన నిష్కళంక ఉదరాన మోసిన దైవసుతిని జన్మ రహస్యం ఈ విధంగా ఉంది. ఆయన మన అందరికంటే చిన్నవాడయ్యాడు, అల్పుడుగా తయారయ్యాడు, మన మానవ జీవితాన్ని పంచుకున్నాడు. ఈ విధంగా అన్ని సరిహద్దులను దాటి యేసుక్రీస్తు మనకు పరమవరంగా దిగి వచ్చాడు. ఈ కారణం చేతనే క్రిస్మస్ అంటేనే ఒకరితో ఒకరు బహుమతులు పంచుకునే పండుగగా మారిపోయింది. దేవుడు ఎంత సాహసంగా మనిషిగా జన్మించాడో అంత సాహసంగా ఆయన మనకు ఒక అద్భుత వరమయ్యాడు. ఈ కారణం చేత మనం మన హృదయాలను, మనస్సులను, ఆత్మలను విప్పి ఆయనను స్వాగతించుకుందాం. ఆయన స్పర్శను అనుభవానికి తెచ్చుకుందాం. మనం ఏటేటా ఎన్నో బహుమతులు కొంటూ ఉంటాం, ఇతరులకు ఇస్తూ ఉంటాం. కానీ మనం వస్తువులను పంచడంతోనే సరిపెట్టుకోకూడదు. ఆ వస్తువుల వెనుక మన అభిమానం ఉండాలి. అప్పుడు మనం బహుకరించేది వస్తువుల్ని కాదు, మనలోని ప్రేమనే క్రీస్తు పేరిట బహుకరిస్తున్నామని లోకానికి వెల్లడవుతుంది. అట్టి బహుకరణం మన తోడివారిని దేవుని దగ్గరకు చేరుస్తుంది. మన సమయాన్ని కూడా ఇతరుల కొరకు హెచ్చించాలి. దేవుడు మనకు ఇచ్చిన సమయాన్ని ఆయన ప్రేమ కొరకే ఖర్చు చేయాలి, ఉపయోగించాలి. అప్పుడు కానీ మన మధ్య సంతోషం వెల్లివిరియదు. అప్పుడు కానీ అది ఉప్పొంగి వ్యాప్తి చెందదు. ఈ రీతిగా ఆవేదన తొలగిపోయి ఆనందం చోటు చేసుకుంటుంది. అప్పుడు పండుగ వాతావరణం మన మధ్య నెలకొంటుంది, కొనసాగుతుంది కూడా. సహోదరులారా, ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ పండుగ సందర్భంగా ఏం చేస్తాం? రేపు మనం అందరూ విందులతో ఉంటారు కదా, మంచి భోజనాలు తయారు చేసుకుంటారు. ఉన్న దాంట్లో తృప్తి పడాలని మనం కోరుకుంటూ ఉంటాం. పేదవాళ్ళైనా సరే ఒక విందు తయారు చేసుకుంటారు, క్రిస్మస్ విందు. ఈ పండుగ సందర్భంగా మనం విందు చేసుకుంటాం కదా. ఈ విందు సమయాల్లో మనం మన ప్రభువు పలుకులను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఏమని? నీవు విందు చేసినప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువము, వారు నీకు ప్రతిఫలమును ఇవ్వలేరు, కనుక నీవు ధన్యుడవగదువు అని ప్రభువు చెప్పాడు. లూకాసు వార్త 4:12. కావున నీకు తిరిగి బహుమతిని ఇవ్వగలిగిన వారికి మాత్రమే ఇవ్వకూడదు, కానీ ఏ ఒక్కరి నుండి ఎలాంటి బహుమతిని పొందని నిరుపేదన గురించి మనం ఆలోచించాలని క్రీస్తు ప్రభు మనకు సెలవిస్తున్నారు. వారికి చేయూతనివ్వాలని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. దేవుడు చేసింది కూడా ఇదే కదా. ప్రభువు మనందరినీ పెండ్లి విందుకు ఆహ్వానిస్తున్నాడు. పెండ్లి విందు అనే జీవితం, అటువంటి సంతోషమైన జీవితానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనం ఈ రుణాన్ని తిరిగి తీర్చుకోలేము. ఆయన ఇచ్చిన ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి తృప్తి చెందగలమే కానీ మనము ఆయనకు తగిన ప్రతిఫలమును అందించలేము. కావున మన స్థాయికి తగినట్లుగా మనం మన ప్రభుని ఆదర్శాన్ని అనుసరించుదాం. మన దేవుణ్ణి సద్భక్తితో ప్రేమించుదాం. తోడివారిని అభిమానంతో గౌరవించుదాం. ఈ విధంగా దేవుణ్ణి మన అనుభవానికి తెచ్చుకొని క్రొత్త జీవితాన్ని జీవించుదాం. క్రీస్తు జీవితాన్ని మనము జీవించుదాం. దైవవాక్కు కుదించబడింది, మరి చిన్నదైపోయినది అనే ప్రయోగాలకు వేరొక అర్థం కూడా ఉన్నది. మోక్షం నుండి దిగి వచ్చిన దేవదూత ఈ శుభ సందేశాన్ని అందజేశాడు. మీరు వెళ్ళండి, అక్కడ గొల్లలకు చెప్పారు, మీరు వెళ్ళండి, పశువుల శాలలో పరుండి ఉన్న
శిశువును కనుగొనండి అని అన్నాడు. ఈ దృశ్యాన్ని శ్రీసభ పితృపాదులు ఇట్లు అభివర్ణించారు. ఆ బెత్లెహేము పశువుల పాకలో 2 ఉన్నాయి. ఒక ఎద్దు, ఒక గాడిద ఉన్నట్లు వారు ఊహించారు. వీటిలో ఒకటి యూదులకు సంకేతంగా ఉంటుంది, రెండవది యూదేతరులైన అన్యులకు గుర్తుగా ఉన్నది. కావున బెత్లెహేములో జన్మించిన శిశువు కేవలం యూదుల కొరకే జన్మించలేదని, ఆయన సకల జాతి జనుల కొరకు జన్మించాడు అని ఆ పితృపాదులు వివరించారు. ఆయన సమస్త జాతి జనుల రక్షకుడు అని వ్యాఖ్యానించారు. అందువలన ఈ లోకంలోని అన్ని జాతుల ప్రజల రక్షణకు క్రీస్తు అవసరమయ్యాడు. అందువలన ఈ లోకంలోని అన్ని జాతుల ప్రజలకును క్రీస్తు అందుబాటులో ఉన్నాడు. అందుకని పసిపాపగా పుట్టిన దేవుడే మానవులందరి రక్షణ. వీరందరి పాప పరిహారకుడు ఆయనే. మనిషి బ్రతకాలంటే ఆహారం సేవించాలి. భూఫలమును, మానవ శ్రమ ఫలమును అయిన ఆహారం తింటేనే అతడు బ్రతికిపోడు. అతని శరీరానికే కాక ఆత్మకు కూడా ఆహారం కావాలి. అతని జీవితానికి అర్థం చేకూరాలి. ఈ సార్థకత నరునికి పసిబిడ్డగా రూపొందిన యేసుక్రీస్తు నుండి లభిస్తుంది. ఈ విధంగా శ్రీసభ పితృపాదులు ఈ పశువుల మేత తొట్టెను చూచి మానవుల ఆత్మ ఆహారమైన క్రీస్తు దివ్య శరీరాన్ని ఊహించుకున్నారు. ఈ పశువుల మేత తొట్టెను చూచి అక్కడ పరుండబెట్టారు కదా, వాణ్ణి చూచి వాళ్ళు మానవుల ఆత్మ ఆహారమైన క్రీస్తు దివ్య శరీరాన్ని వాళ్ళు ఊహించుకున్నారు. ఈ క్రీస్తే సకల హృదయాలను దైవ ప్రేమతో నింపి జీవాహారపు రొట్టె అని వాళ్ళు వర్ణించారు. మనం దివ్య పూజ బలిలో అనంత దైవాన్ని చిన్న అప్పం ద్వారా స్వీకరించి దైవ జీవంతో నింపబడుతున్నాం. ఆయన మన యందు నెలకొని మన జీవితాన్ని తానే జీవిస్తుంటాడు. ఈ అర్థాలన్నింటినీ స్ఫురింపజేసే సంకేతాలు ఆనవాలుడు గొర్రెల కాపరులకు అందింపబడ్డాయి. వారంతా చాలా సామాన్యులు. ఆ రోజు ఆ ప్రభువును చూడడానికి వెళ్ళిన, ఆ పసిపాపను చూడడానికి వెళ్ళిన వాళ్ళందరూ చాలా సామాన్యులు. దేవుడు కూడా సామాన్య రూపంలో వారికి కనిపించాడు. అతడు శిశువుగా పుట్టాడు. వారి కొరకు చాలా చిన్నవాడుగా జన్మించాడు. అందువలన ఆ గొర్రెల కాపరులు అతి సామాన్య జీవితం జీవించే ఆ నిరాడంబర జీవులు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడగలిగారు. ఆ శిశువుని దర్శించుకొని సంతోషంగా వాళ్ళు తమ ఎండ్లకు తాను వెళ్ళిపోయారు. పశువుల పాకలో జన్మించిన దేవుణ్ణి పునీత యోసేపు ఎంతో వినయంగా చూచాడు. సాకుడు తండ్రి ఆయన విశ్వాసంతో ఆరాధించాడు. నా కుమారుడు నా దేవుడు అన్నాడు. ఈ పసికందు పవిత్రాత్మ ప్రభావం ద్వారా ఉద్భవించిన సంగతి పునీత యోసేపుకు తెలుసు. కనుకనే పునీత యోసేపు ఆ శిశువును దైవ సమానుడిగానే స్వీకరించాడు. అదేవిధంగా నిష్కళంక కన్యగు మరియమాత కూడా ఆ శిశువు దైవ తనయుడని తెలుసు. కావున ఆమె కూడా ఆ పసికందును పూజించింది. మాతృప్రేమతో ఆ శిశువును లాలించింది. ప్రేమతో అతన్ని ఆలింగనం చేసుకుంది. ఇంతటి అద్భుత చరిత్ర కలిగిన ఈ క్రీస్తు జన్మదినాన్ని కొనియాడుతున్న మనం కూడా మన మధ్యన వెలిసిన ఈ దైవాన్ని మనపూర్వకంగా పూజించుదాం. పరలోక దూతలు మోక్షం నుండి మోసుకుని వచ్చిన ఆనంద జ్యోతి మన మనస్సులను ఆనందంతో నింపాలని మనందరం ప్రార్థించుకుందాం. దేవదూతలతో పాటు మనం కూడా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన కృపకు పాత్రుడైన నరులకు సమాధానము, శాంతి అని పాడుకుందాం. సహోదరి సహోదరులారా, ముగించబోయే ముందు ఇంకా 2 మాటలు చెబుతాను. ఆనాడు బెత్లెహేములో పుట్టిన క్రీస్తు నేడు మన హృదయాలలో జన్మించాలి. ఆ చిన్న పాపడు ఈనాడు మన హృదయాలలో జన్మించాలి. అపర క్రీస్తువులుగా మనం కూడా మన చుట్టూ ఉన్న కథోలిక విశ్వాసులకు, ఇతరులకు మరియు సమాజానికి ఆదర్శమైన విశ్వాసులుగా ఉంటూ గొప్ప దీపికలై ఇతరుల జీవితాల్లో ప్రేమను, వెలుగును నింపాలి. అప్పుడే క్రీస్తు జయంతి అన్న శుభవచనానికి, పండుగకు ఒక మహత్తరమైన అర్థం ఉంటుంది. దీనిని కేవలం
పండుగ కాక మానవాడికి రక్షకుడు వచ్చిన దినముగా దీన్ని జరుపుకోవడం ఎంతో ప్రధానం. మరి ఆ దివ్య బాల యేసుని ప్రేమ, తండ్రి దేవుని కృప, పవిత్రాత్మ సహవాసము హేరాళంగా మన హృదయాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో నింపబడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థించుదాం. మనం ఈ విశ్వాస ప్రమాణాన్ని చెప్పేటప్పుడు పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియమ ద్వారా శరీరమును ధరించి మానవుడాయను అన్న సమయంలో మనం మోకరిద్దాం అందరం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృజించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రులను, ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. సృష్టించిన వాడు సృష్టింపబడినవాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పోన్స్య పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడింది. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరల జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరల మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పిత పుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును, జీవనదాతయైన పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. ఇతడు పిత పుత్రులతో పాటు ఆరాధన మహిమను పొందుతున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుతున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞాన స్నానము అంగీకరించుతున్నాను. మృతుల ఉత్థానమును, రానున్న పరలోక జీవితమును నిరీక్షించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, క్రీస్తు జననం మనందరికీ అనూహ్యమైన ఆశ్చర్య సంతోషాలను కలిగించింది. ఈ రక్షకుని జననం అందరికీ శాంతి సందేశాన్ని తీసుకొని వచ్చింది. నేటి ఉత్సాహానందాలు వాస్తవాలుగా మారేటట్లు కావలసిన వరములను ప్రసాదించమని ప్రభువును భక్తితో ప్రార్థించుదాం. మన జగద్గురువుల కొరకు, మన పూజ్య పీఠాధిపతులు, గురువులు, మఠవాసుల కొరకు ప్రార్థించుదాం. ఈ పండుగ సందర్భంగా వారికి లభించిన ఉత్సాహ ఆనందాలు, శాంతి సమాధానములు వారు నిర్భయముగా దైవరాజ్య స్థాపనలో సేవ చేటుకు దోహదపడినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ అభివృద్ధికై నియమింపబడిన వారు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తూ సమాజ అభివృద్ధికి ద్రోహదపడు వివేకంను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. మన కుటుంబాల కొరకు, ప్రభువు మన కుటుంబములను దివ్య బాలయేసుని కాంతితో నింపమని, చిన్న బిడ్డలు జ్ఞానమందు ప్రాయమందు మంచిగా ఎదగాలని, యువతీ యువకులు మంచిగా స్థిరపడాలని, దంపతులకు కావలసిన దీవెనలు ప్రభువు దయచేయాలని, పెద్ద వయసులో ఉన్న వారికి దివ్య బాలయేసు మంచి ఆరోగ్యము ఇవ్వాలని, యేసుక్రీస్తు జయంతి వేడుకలు మనలో సోదర ప్రేమ, ఐక్యత, సమాధాన భావాలను అధికము చేయాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన ప్రార్థన సహాయము కోరిన వారి కొరకు, మన సోదరి సోదరులకు దేవుడు మంచి ఆరోగ్యమును,
వారి అవసరతలను అనుగ్రహించాలని, దేవుని యందు స్థిరమైన విశ్వాసము కలిగి దైవాశీర్వాదాలు పొందాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనాథ శరణార్థుల కొరకు, పేదరికం వలన, జీవిత సవాళ్ల వలన ఇబ్బందులలో ఉన్నవారికి ఊరటను, బలాన్ని, శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, నీ ఏకైక కుమారుడు మమ్మలను మా పాపముల నుండి రక్షించు నిమిత్తమై నరుడై మా మధ్య జన్మించెను. ప్రపంచమాద్యంతము అతని శాంతిని, వెలుగును, సందేశాన్ని ఆస్వాదించి తరించే భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకున్న అర్పణలు నీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాత్రులమైన మేము క్రీస్తునందు మా దేవుడైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున
మేము అతనిని పోలియుందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ నిత్యవాక్కు మనుష్యోతారమెత్తినను పరమరహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతేగాక అగోచరమగు ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నవి. కావున దూతలతో, దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకదళములన్నిటితో ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, మిక్కిలి దయగల తండ్రి, నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను దీనభావముతో బ్రతిమాలుచున్నాము. ఈ కానుకలను, ఈ బలి వస్తువులను, పవిత్రమును దోషరహితమునైన ఈ బలులను స్వీకరించి ఆశీర్వదింపుము. ప్రప్రథమమున నీ పవిత్ర కథోలిక శ్రీసభ కొరకు వీటిని అర్పించుతున్నాము. ప్రపంచమంతటను ఈ సభకు సంప్రీతిని, శాంతిని దయచేయము. దానిని కాపాడి సమైక్యపరిచి పాలింపుము. నీ పాద సేవకుడైన మా లేయో పాపు గారి కొరకును, మా పీఠాధిపతుల నా కొరకును, కథోలిక అపస్తోలిక విశ్వాసమును చేపట్టి సత్యమును అనుసరించు వారందరి కొరకును ఈ కానుకలను నీకు సమర్పించుచున్నాము. ప్రభువా, మేము పేర్కొన్న మీ దాసులను స్మరింపుడు. మనం ఎవరి కొరకైతే ఈ పూజా బలిని సమర్పిస్తున్నామో వారిని ఒకసారి జ్ఞాపకం ఉంచుకోమని దేవుని వేడుకుందాం. ఇచ్చట సమావేశమైన అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వీరి భక్తి విశ్వాసములు మీరు ఎరుగుదురు. వీరి కొరకు ఈ బలిని మీకు సమర్పించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని అర్పించుచున్నారు. జీవవంతుడును సత్యవంతుడు అయిన ఓ నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మల రక్షణము కొరకును తాము ఆశించు ఆరోగ్యము శ్రేయస్సు కొరకును
తమ మనవులను అర్పించుచున్నారు. పునీతులతో బాంధవ్యము గల మేము ప్రథమమున మా సర్వేశ్వరును ప్రభువునైన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్య అయిన మరియ మాతతోను ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపును అపోస్తులను వేద సాక్షులైన పేతురు, పౌలు, అంద్రెయ, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పు, బర్తలోమయు, మత్తయు, సీమోను, తద్దెయు, లీను, క్లీతు, క్లెమెంట్, సిక్స్త్, కొర్నేలియుస్, సిప్రియాన్, లొరెన్స్, క్రిసోగనుస్, యోహాన్, పౌలు, కోస్మోస్, దామియానులను మరియు సకల పునీతులను భక్తితో స్మరించుచున్నాము. వీరల పుణ్య ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ నీ ఆదరణ యందు సుగమగా జీవించుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరిచి నీకు తృప్తికరమైనవిగా చేయమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు నీ ప్రియమైన కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అవునుగాక. తాను శ్రమలు అనుభవించుటకు ముందు దినము పవిత్రములైన పూజితములైన తన హస్తములతో అప్పమునందుకొని మిన్ను వైపు కన్నులెత్తి సర్వశక్తిగా సర్వేశ్వరుడును తన తండ్రియునైన నిన్ను చూచి నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని పవిత్రములలో పూజితములైన తన హస్తములతో పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ పాద సేవకులమును నీ పవిత్ర ప్రజలమునైన మేము మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ శ్రమలను, ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుతున్నాము. నీవు మాకు దయచేసిన దానముల నుండి పవిత్ర బలి వస్తువులను, నిత్య జీవమునసకు ఈ అప్పమును, శాశ్వత రక్షణమునసకు ఈ పాత్రమును నీ మహావైభవమునకు అర్పించుచున్నాము. ప్రేమాదరములతో ఏర్పడలను వీక్షింపుము. నీ సేవకుడును నీతిమంతుడైన ఆబేలుని కానుకలను, విశ్వాసమందు మా పితామహుడైన అబ్రహాము బలిని, నీ ప్రధానాచార్యుడైన మెల్కిసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించినట్టులా వీటిని స్వీకరింపుము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను దివ్య సముఖములోనికి మహోన్నత పీఠమునకు నీ పవిత్ర దూత తీసుకొని పోవునట్టులా ఆజ్ఞాపింపుడని నిన్ను బ్రతిమాలుచున్నాము. ఈ పీఠము నుండి నీ కుమారుని శరీర రక్తములు స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ ఆశీర్వాదములతో నింపుము. ప్రభువా, విశ్వాసముద్రతో మాకంటే ముందు మరణించి శాంతి శయనమందు విశ్రమించు మీ సేవకులను స్మరింపుము.
ప్రభువా వీరులకును క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశాంతి, ప్రకాశము, సమాధానము దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపాత్ములమును నీ పాదసేవకులమైన మేము నీ హేరాళ దయను నమ్ముకుని ఉన్నాము. మా అయోగ్యతను పరిగణింపక నీ అపోస్తులను వేదసాక్షులనైన స్నాపకుడగు యోహాను, స్తేఫాను, మత్తియాసు, బర్నబాసు, ఇగ్నేషియస్, అలెగ్జాండర్, మర్చెలిన్, పేతురు, ఫెలిచిత, పెర్పెత్తువ, అగత, లూసి, ఆగ్నేసు, సెసిలియా, అనస్తాసియా మరియు సకల పునీతుల సహవాసములో మాకు ఒకంత భాగమును దయచేయము. కనికరించి మమ్ము వారలతో భాగస్థులను చేయుము. సకల సృష్టిని, ఈ శ్రేష్టమైన బలి వస్తువులను నీవెల్లప్పుడూ దీవించి జీవముతో నింపి పవిత్రపరచి మాకు ప్రసాదించుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. రావా రావా దేవా హృదయ తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా హృదయ సదలకు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభువుకు చిన్నవి విందు. ఇదే కదా కడరా విందు. ప్రభుని చెరులకు లోక శాంతికి మూలమే విందు. ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు. స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా హృదయ తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జన సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృదయ తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జన సదనపు అధిపతి కావా. దేవుని ప్రేమకు చిన్నవే విందు. ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు. స్వీకరించు వారిని కాచునే విందు. దేవుని ప్రేమకు చిన్నవే విందు. ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యమే విందు. స్వీకరించు వారిని కాచునే విందు. మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే రక్షణ మార్గం చూపించే ఆకార భూమిని నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా హృదయ తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జన సదనపు అధిపతి కావా. రావా రావా దేవా హృదయ తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా జన సదనపు అధిపతి కావా. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్య నివసించును అను గొప్ప పరమ రహస్యమును భక్తితోనూ ఉత్సాహముతోనూ కొనియాడుచున్న మేము ప్రమోదముతో నీకు వందనములు అర్పించుచున్నాము.
మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోటి వారికి అందజేయునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషం. ఈ క్రీస్తు జయంతి పండుగ సందర్భంలో మన కాపరి మేత్రానులైనటువంటి రాజారావు బిషప్ గారు వచ్చి మనందరితో కలిసి మన కొరకు దివ్య బలి పూజను సమర్పించడం చాలా సంతోషం. కొన్ని సమయాలలో మాత్రమే స్థానిక శ్రీసభ నిండుగా ఉంటుంది. ఆ నిండుదనం అనేటువంటిది మేత్రానులు వారు వచ్చి తన మందతో కానీ సంఘంతో కానీ విశ్వాసులతో కానీ దివ్యబలి పూజ సమర్పించినప్పుడు అది ఒక పరిపూర్ణతగా మనం భావించాలి. అంటే ప్రతి పూజ కూడా పరిపూర్ణమైనప్పటికీ కూడా మేత్రానులు వచ్చి చేసినప్పుడు దానికి ఒక నిండుతనం. మరి క్రిస్మస్ పండుగ సందర్భంలో, అలాగే కొన్ని మహోత్సవాల సందర్భాలలో, ఈస్టరు ఆ త్రయములో తప్పనిసరిగా బిషప్ గారు తన కుర్చీ ఉన్నటువంటి దేవాలయములో, కథీడ్రల్లో పూజ సమర్పించాల్సినటువంటి ఒకలాంటి విధి కూడా ఉంది. అందువల్ల ఈ 24 సాయంకాలం మనందరితో కలిసి మన కొరకు పూజను సమర్పించడమే కాకుండా అపోస్తుల వారసత్వములో ఉన్నటువంటి ఆయన తన ప్రార్థన ద్వారా మనందరి మీద ఈ బాలయేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు, మరి ముఖ్యంగా శాంతిని, మహోన్నతమైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గలవారు. నువ్వు క్రైస్తవుడు కాదా, కానీ మంచి మనసు ఉన్నటువంటి వారికి ఆ ప్రభు యొక్క సమాధానం వస్తుందని చెప్పారు. అందువలన కృతజ్ఞత వందనాలు తెలియచేయాలి. నాకు ఒక మాట నచ్చింది. ఏమిటా మాట? చాలా మాటలు నచ్చాయి, ఒకటి మాత్రం బాగా నచ్చింది. నీవు సమయాన్ని ఖరీదుగా దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? నీవు సమయాన్ని ఖరీదుగా నీ పొరుగువానికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? నీ సమయాన్ని ఖరీదుగా నిర్భాగ్యులకు ఇవ్వగలుగుతున్నావా? నీ సమయాన్ని ఖరీదుగా రకరకాలుగా వ్యాధులతో, నిరాశ్రయులతో ఉన్నటువంటి వారికి హెచ్చించగలుగుతున్నావా, ఇవ్వగలుగుతున్నావా? దేవునికి సమయం ఇచ్చినప్పుడు, ఇరుగు పొరుగు వారికి సమయం ఇచ్చినప్పుడు, అభాగ్యులకు సమయం ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలో నాకు అర్థమైంది, దేవుడు మనతో, మన మధ్య, మన హృదయాలలో ఉంటాడు. దేవుడు మన మధ్య, మనతో, మన హృదయాలలో ఉంటాడు. కాబట్టి ఈ గొప్ప ప్రసంగం చేసినటువంటి, అలాగే పితాపితరులను గురించి ఆయన చక్కగా వివరించారు. వారు ఏ విధంగా అపోస్తుల వారసత్వములో సంఘాన్ని నడిపించారని, మరి 2000 సంవత్సరాలలో ఈ విధంగా నడిపించబడుతుంది. మేత్రానుల ద్వారా 10 సంవత్సరాలుగా మనం నడిపించబడుతున్నాం. కాబట్టి మేత్రానులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ మై లార్డ్. వచ్చినటువంటి గురువులకు, సోదర గురువులకు కూడా హ్యాపీ క్రిస్మస్. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉండి ప్రజలు నడిపించాలని, అలాగే మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నాను, సంఘానికి ప్రత్యేకంగా. అలాగే క్వాయిర్ వాళ్ళు చాలా చక్కగా బర్నాడ్ గారి యొక్క ఆధ్వర్యంలో, నవీన్ యొక్క వాయిద్య నడిపింపులో చక్కగా ఈ పాటలను అందించారు. అందరూ కూడా చక్కగా పాట పాడారు, శ్రమ తీసుకోవడం కూడా జరిగింది. మీ అందరూ కూడా అభినందనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అందజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు రాని వాళ్ళు గుడికి వస్తారు. సంవత్సరం పొడుగుతా గుడి ముఖం చూడని వాళ్ళు మాత్రం ఈరోజు గుడికి చక్కగా బట్టలు వేసుకుని గుడికి వస్తూ ఉంటారు.
చాలా సంతోషం. అలా సంవత్సరంలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే శ్రీసభ కట్టడలు బాగా తెలుసు, దానిలో ఒక కట్టడ బాగా తెలుసు, ఏడాదికి ఒకసారైనా దేవాలయానికి రావాలని. కాబట్టి వాళ్ళు ఎంపిక చేసుకునేటువంటి రోజు ఏంటంటే క్రిస్మస్ రోజు. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగానే ఈరోజు మనకు ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణ శ్రీసభ యజమానులుగా ఉన్నటువంటి బిషప్ గారి సమైక్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి దివ్యవాణి ఈరోజు ఈ దివ్య బలి పూజను మొదటిసారి అనుకుంటా కథీడ్రల్ దేవాలయం నుంచి ఇలాంటి మహోత్సవాలకు ఇవ్వడం జరిగింది. ఆ యాజమాన్యానికి నడిపిస్తున్నటువంటి ఫాదర్ డైరెక్టర్ గారికి, మన స్థానిక డైరెక్టర్ అయినటువంటి అనిల్ గారికి, వాళ్ళ బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ఈ పూజ, ఆరాధన, స్తుతి అనేటువంటిది చూసేటువంటి ఆంధ్ర తెలంగాణ కథోలిక విశ్వాసులకు అందించడం, మరి కొన్ని గ్రామాలలో కొన్ని విచారణలో బిషప్ గారి యొక్క పూజ అందించబడదు కాబట్టి బిషప్ గారి యొక్క పూజ అందించడం అనేటువంటిది కూడా అభినందనీయం. వచ్చినటువంటి క్రూకి అనగా స్టాఫ్ మెంబర్స్కి సుమారుగా ఒక 42 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు మనోడు అమృతవాణి, తర్వాత దివ్యవాణిలో. అలాగే మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెను సమాధానం ఇవ్వండి. అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభాన్వితులైన దేవుడు మీలోని అంధకారము తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారు మనిషి అవతారము ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్రా పవిత్రాత్మ నామమునా. చాలా సంతోషంగా అందరం వచ్చి ఈ క్రీస్తు జనన వేడుకను జరుపుకున్నాం. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెరీ మెరీ క్రిస్మస్. విష్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ క్రిస్మస్. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార వెలసిన రోజు. ప్రభు యేసు పుట్టిన రోజు, జగమెల్ల పండుగ రోజు, అనురాగం విరిసిన రోజు, ధృవతార వెలసిన రోజు. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas. We wish you happy Christmas. We wish you Merry Christmas.
సాక్షి మన మధ్య అందరికీ సమయం దొరుకుతుంది, ఎవరు కూడా తోసుకోవద్దు దయచేసి. ఇక్కడ చాలా గుంపుగా ఉంది, కొద్దిగా ఓర్పు వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పైకి ఎక్కవద్దు ప్లీజ్, దయచేసి ఎవరు పైకి ఎక్కవద్దు. ఎవరు పైకి ఎక్కొద్దమ్మా, చాలా గుంపుగా ఉన్నారు.